క్షేమంగా పొడమకి 9 నెలల అనంతరం భూమి మీదకి సునీతా విలియమ్స్. అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన మరో ముగ్గురు. ఫ్లోరిడా సమీపంలో సముద్రంలో దిగిన క్రూ డ్రాగన్. తెల్లవారుజామున 3:27 గంటలకు సేఫ్ ల్యాండింగ్. వ్యోమగాములకు స్వాగతం పలుకుతూ ట్రంప్ పోస్టు. ట్రంప్ మాటిచ్చారు, నిలబెట్టుకున్నారు. వైట్ హౌస్. రాష్ట్రపతి పూర్వం ప్రధాని మోదీ అభినందనలు. క్రూ 9 డ్రాగన్ నుంచి బయటకు వచ్చిన అనంతరం సునీతా విలియమ్స్ విజయ సంకేతం. పారాచూట్లో సముద్రంలోకి దిగుతున్న డ్రాగన్. 9 నెలల సుదీర్ఘ నిరీక్షణ తెరపడింది. 8 రోజుల పర్యటన నిమిత్తం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS వెళ్ళి 286 రోజుల పాటు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. ఆమెతో పాటు నాసాకు చెందిన బుచ్ విల్మోర్, కమాండర్ నిక్ మేక్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ బోర్జ్నోవ్. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాను ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో దిగారు. అంతరిక్షం నుంచి 17 గంటల ప్రయాణం అనంతరం స్పేస్ ఎక్స్కు చెందిన క్రూ 9 డ్రాగన్ వారి క్షేమంగా భూమిపైకి తీసుకువచ్చింది. కేవలం 8 రోజుల మిషన్ కోసం గత ఏడాది జూన్ 5న స్టార్ లైనర్ ISSకు వెళ్లిన సునీత బూచ్ విల్లో సాంకేతిక కారణాలుగా 286 రోజులు అక్కడ గడపాల్సి వచ్చింది. కాగా సముద్ర జలాల్లో దిగిన క్రూ డ్రాగన్ను నాసా బృందం సురక్షితంగా రికవరీ నౌకలో చేర్చింది. అనంతరం క్రూ తలుపు తెరచి ఒక్కొక్కరిని బయటకు తీసింది. క్యాప్సిల్స్ నుంచి బయటకు రాగానే సునీతా విలియమ్స్ చిరునవ్వులు చిందిస్తూ చేతులూపుతూ అభివాదం చేశారు. నాసా బృందం వెంటనే వారు రికవరీ నౌకలో వైద్య సేవలకు తరలించారు. భూమికి 409 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుంచి తిరిగి భూమికి చేరుకోవడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఏమాత్రం తేడా వచ్చినా 4 వ్యోమగాములు ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హోగ్ గోర్క్ నౌలను ISS నుంచి భూమికి తీసుకొచ్చే క్రమంలో కాస్త ఉత్కంఠ రేగిన నాసా స్పేస్ ఎక్స్ చివరికి ఈ ప్రక్రియను సురక్షితంగా ముగించింది. క్రూ 9 డ్రాగన్ భూమికి బయలుదేరే ముందు ISSలో ఉన్న వ్యోమగాములు సునీతా విల్మోర్, నిక్ హోగ్ గోర్క్ నౌ వీడ్కోలు పలికారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. భారత కాలమానం ప్రకారం 8:15 గంటలకు క్రూ డ్రాగన్ తలుపును మూసివేయగా 10:35 గంటలకు క్రూ ISS నుంచి విడిపోయింది. భూదిశగా 17 గంటల ప్రయాణం మొదలుపెట్టింది. భూ వాతావరణంలోకి ప్రవేశించే క్రమంలో వ్యోమనౌకలోని దిగిన ట్రంక్ భాగాన్ని అక్కడే వదిలిపెట్టింది. ఆ తర్వాత భూమిపై ల్యాండింగ్ ప్రదేశం దిశగా క్రూ డ్రాగన్ ముందు భాగంలోని 4 డ్రాకో ఇంజన్లు మండుకోవడం మొదలైంది. ఆ తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశం కోసం పౌన్ భాగాన్ని వ్యోమనౌక మూసివేసింది. భూ వాతావరణంలోకి రీఎంట్రీ సమయంలో తలెత్తే తీవ్రస్థాయి వేడి నుంచి వ్యోమగాములను సురక్షితంగా ఉంచే వ్యవస్థను ఆన్ చేసింది. 1600 డిగ్రీల వేడి కాపాడిన పీక. రీఎంట్రీ సమయంలో వ్యోమనౌక గంటలకు 28,800 కిలోమీటర్ల వేగంతో భూ వాతావరణంలోకి ప్రవేశించింది. ఆ రాపిడి కారణంగా ఏకంగా 1600 డిగ్రీల వేడి ఉన్నతమైన వ్యోమనౌక చుట్టూ ప్లాస్మా పేరుకుపోయింది. దాంతో వ్యోమనౌకలో కొద్దిసేపు కమ్యూనికేషన్ తెగిపోయి కాస్త ఉత్కంఠ ఏర్పడింది. అయితే డ్రాగన్ క్యాప్సిల్స్ నాసా ఫినోలిన్ ఇంటిగ్రేటెడ్ కార్బన్ అప్డేటర్ ఫ్రీకా అనే హీట్ రెసిస్టెంట్ పదార్థాన్ని వాడింది. వ్యోమనౌక చుట్టూ ఉన్న ఈ ఉష్ణ కవచం 1600 డిగ్రీల వేడిని తట్టుకొని నిలబడింది. ఈ కవచమే లోపల ఉన్న వారిని వేడి నుంచి రక్షణ ఇచ్చింది. కాసేపటికి కమాండర్ నిక్ హోగ్ మాట్లాడుతూ నాసా కమాండర్ సెంటర్లో ఉన్న వారిలో ఉత్కంఠ వీడింది.